వాడు పిచ్చి పిచ్చి డ్యామేజ్ చేసిండు. चलो ये पूरा फेंक के लेके आया. देखो ये पूरा देखो. तो इधर डाउन है फिर कितना. हाँ. ये क्या है? गाड़ी कहाँ है ये? ऐसे कैसे डाल के लेके आ सकता है इसको? ऑटो डाल के पूरा कवर पूरा खोल दिए. Hi Candy, how are you? I'm nice, Daddy. Did you miss me? Yes. Huh? Yes. You know everybody loved you. Everybody loved the way that you spoke. Everybody loved the way you gave me the send off. Okay. And firstly andarki hi hello namaste adab, this is Vijay, welcome back to my YouTube channel Ride with Vijay. So చాలా పెద్ద రైడ్ ఇక్కడ నుంచి హిమాచల్ ప్రదేశ్ నుంచి మనాలి నుంచి చండీగఢ్ నుంచి ఢిల్లీ నుంచి మళ్ళీ వాపస్ ఇంటికి. Nana, I will tell. చెప్పు. One day he was going to big mountains. What is that name? Himalayas. Himalayas. That name. The mountain's name? Yes. The mountain's name is Himalayas. The place name? Himachal Pradesh. Yeah, Himalayan Pradesh he went. Himachal Pradesh. From Delhi, from that many days he be there. Again he went to other places. Again he is in Delhi. He came to wapas to house. Where is my bike? Savitri. Where is Savitri? Royal Enfield. Yes, where is it? ఎక్కడ ఉంది? ఎక్కడ? సో ఆఫ్టర్ అంటే రైడ్ అయిపోయిన తర్వాత యాక్చువల్లీ ఇక్కడ నుంచి రైడ్ చేసేటప్పుడు కూడా వెయిట్ సిటీ బొమ్మ. నీ బొమ్మ ఏం బొమ్మ ఇదా? ఇక్కడ ఇక్కడ వెనకాలకి వచ్చి చూపెట్టు. వాట్ ఈస్ ఇట్? Video fun. Video game. Video game. Really? This used to be my favorite video game when I was small. Yes. When I was small like you, I used to play a game in the same one. Yes. All right. So చెప్దామా మనం ఎక్కడికి వెళ్తున్నామా? ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం మనం? Where are we going now? To get our bike. Yeah. సో చండీగఢ్ నుంచి మన బైక్ షిప్పింగ్ చేసిండే హైదరాబాద్కి. అండ్ నేను వచ్చేసిన, బైక్ కూడా వచ్చేసింది. పదండి ఇప్పుడు వెళ్ళి మన బైక్ని తీసుకొచ్చాం. అండ్ చండీగఢ్లో అయితే చాలా మంచిగా ప్యాకింగ్ చేసి మన హైదరాబాద్కి పంపించారు. కానీ నా దగ్గర ఒక డిస్టర్బింగ్ వీడియో ఉంది. నిజామాబాద్లో నవీన్ ఎప్పుడైతే బైక్ దింపుకున్నాడో అప్పుడు నా బైక్ కింద పడిపోయింది ఉండే. సో ఇప్పుడు నా బైక్ సిచ్యువేషన్ ఎట్లుంది ఏందనేది కొంచెం భయం అవుతుంది. బట్ స్టిల్ లెట్స్ గో, వెళ్ళి మన బైక్ తీసుకొచ్చాం. అదండి బ్యాటరీ నేను వేస్తాను. ఇప్పుడు మనం షాప్కి వెళ్ళి కొందాం సరేనా? ఇప్పుడు వెళ్ళి కొందాం. నేను ఆడతా. సరే. మన బైక్ ఎక్కడికైతే డెలివరీ అయిందంటే హైదరాబాద్కి ఎక్కడికైతే రీచ్ అయిందో ఆ లొకేషన్కి వచ్చినా నేను. ఆ లొకేషన్కి వచ్చి దొరుకుతున్నా, బండి దొరుకుతలేదు. సో మనకి కాల్ చేసి కనుక్కుందాం ఎక్కడనో. ఇక్కడ వెనకాల ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కనిపిస్తున్నాయి కదా. సో చండీగఢ్ ఢిల్లీ నుంచి ఒక్కొక్క ట్రాన్స్పోర్ట్ ఒక్కొక్క దగ్గర తీసుకొస్తుంది. లాస్ట్ టైం మన టీఆర్కే మనకు మెయిన్ రోడ్ పైన ఇచ్చిండు. కానీ ఈసారి వీళ్ళు నేను ఫోన్ చేసేదాకా నాకు ఫోన్ చేయలేరు. నా బండి వచ్చిందన్న విషయం నవీన్ చెప్పేదాకా నాకు తెలియదు. ఇప్పుడే కాల్ మాట్లాడినా. ఇక్కడ ఎదురుగా గల్లీలో ఉన్నాడంట, నాకు కనిపించింది కూడా. పదండి వెళ్ళి చూద్దాం బండి. నాకు అంటే అసలు నచ్చింది ఏంటంటే ఇప్పుడు బండి వచ్చినప్పుడు వచ్చిన వెంటనే చెప్పాలి మనకి బండి వచ్చిందని చెప్పి. నేను నా అంతా నేను డ్రైవర్కి ఫోన్ చేసేదాకా నాకు చెప్పలేరు బండి వచ్చిందని చెప్పి. నాకు మళ్ళీ ఈరోజు ఫోన్ చేసి ఇంకా మీ బండి తీసుకెళ్తలేరు ఏందని చెప్పి నన్ను అడుగుతాను. నేను ఫోన్ చేస్తున్నట్టు. हेलो आ जाओ भैया। हाँ आ रहा हूँ हाँ मेरे पास
ఇలా మొత్తం అంతా అయ్యా ఏంటిదంతా ఈ బండి చూడు పక్కనే भैया పక్కనే సార్ నైట్లో మొత్తం బండి వేసేసారు. నేను జస్ట్ బండి తీసుకోవడానికి వచ్చిన బండి తీసుకొని వస్తున్నా అక్కడికే. ये कौन निकाला पूरा इसका कवर? हाँ कवर कौन निकाला? मेरे को बगैर बताए कैसे कौन सी कहीं को निकाला सर? गाड़ी आया बोल के भी नहीं बोला मेरे को. बस मेरा दूसरा गाड़ी था वो निजामाबाद में ड्रॉप करे तभी मेरे को पता चला. ये पूरा फेंक के लेके आया. देखो ये पूरा देखो क्या है ये पूरा भैया डंट మొత్తం డెంటిగో. चाबी कहाँ है? चाबी गाड़ी चला के लेके आए. गाड़ी कहाँ पे उतारे? जहाँ पे आप खड़े थे ना वहाँ पे उतारे. वहाँ पे उतार के पूरा कवर पूरा खोल दिए. कस्टमर को बगैर बताए कुछ भी नहीं करना. कस्टमर आए तक वेट कर. ये जो लॉस हुआ है ये गाड़ी में लगा ये आने के बाद में. ये नंबर प्लेट क्या भैया ये पूरा मतलब ये तो ठीक है इसका देखो ना. वो मेरा गाड़ी नहीं है ना उसके नहीं लिए मैं उसी में ये आया था उसी गाड़ी में आया था ये हिंदे है अम्मा ये देखने का ये भी उसी गाड़ी में आया था. और फिर इसका भी हालत है कस्टमर क्या भरोसे पे ये देखो. बेच रहा है क्या हो रहा है पता नहीं. फुकट में नहीं ला रहे ना हजारों डाल के बेच रहे हैं ना. पूरा पेंट कर दिया इसको. देखो पैकिंग वाला था ना पैकिंग वाले के पास खोल पैकिंग कर वाला देखा. क्या क्या भैया यहाँ पे भी डैमेज हो गया. हैंडल का भी यहाँ तक कैसे डैमेज होगा. वीडियो बना के डाल दो. वीडियो तो कैसे भी बना के डालूंगा मैं. हेलो हैंडल కూడా पेंट ఉంది. इसको आए थे हम लोग थे वहाँ पर क्या झूठ बोले यहाँ कुछ नहीं नहीं मैं देखा. यहाँ पे कुछ नहीं हुआ. मैं जब गाड़ी निजामाबाद में देखा तभी मैं ड्राइवर से पूछा क्या हुआ बोल के. हाँ ऑलरेडी ये गाड़ी देखा ये गाड़ी भी पूरा सुलाया सा था. जब ठीक से नहीं लेके आ सकते क्यों लेना पैसा क्यों लेना ये सब क्यों करना. बोल देना कि मैं हम लोग नहीं करते बोल के. अभी आपका भी है ना. आपका ट्रांसपोर्ट किसका है. हमारा ट्रांसपोर्ट ये काम नहीं कर रहा है. हम कंपनी है तुम्हारे ट्रांसपोर्ट का काम है. ये ये मैं तो हमारे पास किससे पूछना अभी मैं इसके बारे में किससे पूछना. इसके बारे में जिसको माल दिया था ये जिसको दिया था हाँ उसी को कॉल कर लेना और बोल दो वीडियो डालता हूँ. अब वीडियो तो कैसा भी डालूंगा क्योंकि ये कर ఇది చూడండి మొత్తం అంతా డెంట్ పడ్డది అండ్ ఈ పార్ట్ న్యూస్ అర్థమైపోతుంది. ये हमने मंगवाया था हमारे लिए. ये गाड़ी हाँ हमारे लिए मंगवाया था ये क्या है. ये गाड़ी कहाँ है. ये ऐसे कैसे डाल के लेके आ सकता है इसको. पता नहीं बगैर पैकिंग के डाल के लेके आए. उसमें पैकिंग थी इसीलिए कुछ नहीं हुआ. कुछ क्यों नहीं हुआ भैया. मेरा हैंडल बार का बेंड हो गया. देखो यहाँ पे स्विच देखो. यहाँ पे देखा आपने. इधर देखो इधर देखो. इसके ऊपर कैसे वजन गिर सकता है. ये देखो ये पूरा नीचे चले गया. और अभी मैं गाड़ी चलाऊंगा तो पता चलेगा कि ये स्ट्रेट है या फिर बेंड हो गया. पहला चीज़ तो आपको गाड़ी खोलना नहीं था. देखो ये पूरा बेंड करके लेके आया. हमने नहीं खोला. उसने ड्राइवर ने खोला. वो उतारते टाइम वो तो हमें उसको खोलना ही नहीं चाहिए था. जब तक मैं नहीं आता तब तक उसको खोलना ही नहीं चाहिए. అమ్మ అసలు బండి ఇంత పెద్ద బండి ఇస్తే ఎంత రెస్పాన్సిబుల్గా తీసుకురావాలి. హ్యాండిల్ మొత్తం మేము చేసుకొని తీసుకొచ్చిండు. వాడికి పైసలు దేనికి ఇస్తావే 10,000 బొక్క పెట్టాడు 10,000 ట్రాన్స్పోర్ట్ అని. ఈ రబ్బర్ థ్రెడ్ తెగిపోయినా సీత ఎంత ప్రెషర్ పడకపోతే ఈ రబ్బర్ థ్రెడ్ ఎట్లా తెగుతుంది చెప్పు. లోపలికి వెళ్ళి తెగింది హ్యాండిల్. బండి మీద ఎక్కి చూస్తే అర్థమవుతుంది. అంటే నడిపిస్తే యాక్చువల్గా అర్థమవుతుంది ఏందన్నది. రెండు బెండ్ అయిపోయినాయి లైట్లుగా. ఇక్కడ ఇది
ఎక్కడ ఇది అది ఇక్కడికి వచ్చింది ఇది ఇక్కడికి పోయింది. మొత్తం లోపల దబాయించుకుపోయింది లైట్. ఇక్కడ పోయింది, అక్కడ పోయింది. నెంబర్ ప్లేట్ అంటే ఓకే సరే, నెంబర్ ప్లేట్ ఏముంది బొంగు తర్వాత వేసుకోవచ్చు. మడ్గడ్ డ్యామేజ్. కొత్త బండి రా భయ్, ఇది ఏం పాత బండి కాదు. కొత్త నంబర్ ప్లేట్ హీరో కొట్టేసిన. అవును బేటా, కొత్త నంబర్ ప్లేట్ హీరో కొట్టేసిన. నంబర్ ప్లేట్ ఒకటే కాదు బేటా, బండి మొత్తం మీరు కొట్టారు. చాలా దారుణమే, పైసలు తీసుకొని అంత వేసి ట్రస్ట్ చేసి పంపిస్తే ఫస్ట్ టైం వేస్తలేము కదా, ఎన్నోసార్లు వేస్తే మీకు ఇంత గలీజ్గానా. పైసలు ఇస్తేనేమో కథ ఇక మళ్ళీ ఇప్పుడు ఫోన్ కూడా లేపుతలేదు. అది సాడ్ క్యాండీ, క్యాండీ పాపం సాడ్ అయిపోయింది. ఏం చేసాను క్యాండీ బైక్ని? ఓకే బేటా, ఏం కాదు ఇట్లా, ఇట్స్ ఓకే, మనం చేపిద్దాం అంతనా. డోంట్ బి వరీ, డాడీ మళ్ళీ దీన్ని మొత్తం అంతా ఫిక్స్ చేసి కొత్త చేపిద్దాం మనం, సరేనా? ఏం చేద్దాం క్యాండీ మళ్ళా? వస్తా దీని మీద చూడుదా మావు, మళ్ళీ నువ్వు కూర్చుంటా. క్యాండీ కూడా మా సబ్సెట్ ఉంది, ఆమె బండి అంతా దుమ్ము అయిపోయిందని చెప్పి. ఏం చేసాను బెటర్ బండిని? సో కరెంట్లీ అయితే మనం ఒకసారి బండి నడిపిస్తే మనకు అర్థమవుతుంది దీని హ్యాండిల్ ఎట్లుంది ఏందన్నది. ఇది కూడా లివర్ కూడా మొత్తం అంతా బెండ్ అయిపోయింది. నాకు తెలిసి ఏదో చాలా పెద్ద వస్తువు ఏదైనా ఉంటుంది కదా, అది హ్యాండిల్ పైన పెట్టిర్రు, అదే అనిపిస్తుంది నాకు. ఇది బెండున్నట్టు అనిపిస్తుంది కదా, ఈడ ఇట్లా లొట్టపోయినట్టు. ఈ రబ్బర్ బయటకు వచ్చి ఏదో నాకు కామెడీ అనిపిస్తుంది. గోప్రో కాదు అది, అది లైట్ది అది. సరే చలో, ఫస్ట్ అయితే బండి నడిపిస్తే మనకు అర్థమవుతుంది ఎట్లుంది ఏం సంగతి అన్నది. నడిపిస్తాం, దీన్ని ఫస్ట్ వాష్ చేపిస్తాం. వాష్ చేపించి నెక్స్ట్ సిచ్యువేషన్ ఏందో మీకు చెప్తా. అండ్ ఆ ట్రాన్స్పోర్ట్ వాడు ఫోన్ లేపుతాడు ఇప్పుడు, అది హైలైట్. వీళ్ళ బండి కూడా మొత్తం డ్యామేజ్ చేసుకొని తీసుకొచ్చాడు. ఇదైతే దారుణం అసలు. ఇదైతే ఈ బైక్ అయితే దేనికి పనికిరాదు, ఇంకా మొత్తం ట్యాంక్ వైజరు మొత్తం అంతా డ్యామేజ్ చేసుకొని తీసుకొచ్చాడు చాలా దారుణంగా. సరే ఏ ట్రాన్స్పోర్ట్కి ఇచ్చినా ఏందన్నది మీకు చెప్తా డీటెయిల్స్. మనం ఇప్పుడు కరెంట్ బండి తీస్తే అర్థమవుతుంది బండి ఎట్లుందన్నది. నడిపించి వాషింగ్ చేయించిన తర్వాత దీని స్టేటస్ ఏందన్నది మీకు అప్డేట్ చేస్తాను. నాకైతే ఈరోజు మస్తు బాధ అనిపిస్తుంది. నేను పొద్దున్న లేచి ఏదో సంతోషంగా నా బండి వచ్చిందని చెప్పి వచ్చినా కానీ ఇలాంటి జరుగుతుందని చెప్పి అనుకోలేదు. మేము సక్సెస్ఫుల్లీ రీచ్ అయిపోయినాం. అంటే ఇక్కడ ఎట్లా నీరు దాకా వచ్చినాం కదా, అమ్మమ్మని కలిసి వెళ్దామని చెప్పి. శ్వేత ఆగమైపోయింది. హాయ్ సనీ, బానా బానా, ఏం చేస్తున్నావు కింద? ఆడుకుంటున్నావా? అవునా, అచ్చా ఓకే. నీకోసం వెయిట్ చేస్తుంది కానీ హిమాలయాస్ మొత్తం తిరిగిన తర్వాత బైక్ హైదరాబాద్ వచ్చింది. అండ్ ఇక వాష్ అవుతుంది. నాకు తెలిసి సింగిల్ వాష్ అయితే అంతా క్లియర్ కాదు, ఒక మల్టిపుల్ టైమ్స్ వాష్ చేయాలి, లేకుంటే డీటెయిలింగ్ చేయాలి. చూసాం ఈరోజు ఎంతవరకు పోతుందో. ఫస్ట్ అయితే ఆ హిమాలయాస్లో ఉన్న మట్టి దుమ్మంతా పోతే మిగతా మనం చూసుకోవచ్చు. అండ్ ఇగో ఈ పానీయాస్ కూడా చూడండి, పానీయాస్ కూడా మొత్తం దుమ్ము అయిపోయినాయి. సావిత్రికి ఫ్రెష్ బాత్. ఏం అడుగుతున్నావు? దానిలో నువ్వు ఏమేమి పెట్టినావు అవే ఉన్నాయి, ఇంకేం ఎక్స్ట్రా తీసుకురావే నీకోసం. చూడు, తాళం చేయి తీసుకొని అందులోకి. ఇక్కడనే ఎక్కడ ఉంటుంది పని చేసి తాళం చేయి ఇక్కడనే వదిలేసిన. సో సావిత్రి అయితే సేఫ్గా వచ్చింది, కానీ ఎట్లయితే పోయిందో అట్లా రాలేదు. కొన్ని డ్యామేజ్లతో వచ్చింది, కొన్ని ప్లేస్లలో డ్యామేజ్ అయింది. లైక్ చూపించిన కదా, ఇక్కడ హ్యాండిల్, ఇక్కడ ఫ్రంట్ మడ్గార్డ్ అండ్ టాప్ బాక్స్. అది తప్ప ఇంకా మేజర్గా పెద్ద డ్యామేజెస్ ఏం కాలేవు. ఈ సైడ్ మిర్రర్ ఒకటి ఇది ఉంటుంది కదా, ఈ బోల్ట్ ఇట్లా పోతుంది లోపలికి. సో దీని థ్రెడ్డింగ్ పోయింది, దీన్ని కూడా సెట్ చేయాలి. మేబీ రేపు తీసుకెళ్ళి అదంతా వేపిద్దాము. ట్రాన్స్పోర్ట్ అతని పైన అయితే నేను మస్తు సీరియస్ అయినా. నాకు ఫస్ట్ థింగ్ నాకు నచ్చింది ఏంటంటే, నా బండి నా పర్మిషన్ లేకుంటే ఎట్లా ఓపెన్ చేసిర్రు. నా పర్మిషన్ తీసుకొని ఓపెన్ చేయాల్సింది, లేకుంటే బండి వచ్చిన తర్వాత నాకు ఇన్ఫామ్ చేయాల్సింది. బండి వచ్చిన తర్వాత కూడా నాకు ఇన్ఫామ్ చేయలేరు. ఇది రీహౌసింగ్ అండ్ షిప్పింగ్ అని చెప్పి ఒక సర్వీసెస్ ఉన్నాయి. ఢిల్లీ నుంచి అయితే మంచిగా చేసారు, కానీ చండీగఢ్ నుంచి ఎందుకు ఈసారి ఇంత గలీజ్ చేసారో తెలియదు. చూసారు కదా, స్ప్లెండర్ ప్లస్ బండి కూడా మొత్తం అంతా డ్యామేజ్ చేసారు. సో రేపు ఒకసారి బండి ఇదంతా తీసుకెళ్ళి వాషింగ్ అయితే వేయించిన,
కానీ కొంచెం డీటెయిలింగ్ చేయాలి. డీటెయిలింగ్ చేపిస్తేనే మనకి ఇదంతా అవుతుంది. అండ్ చండీగఢ్ నుంచి బైక్ షిప్పింగ్ చేయడానికి నా దగ్గరికి వెళ్ళి 11,000 రూపీస్ ఛార్జ్ చేసారు. ఫస్ట్ 9,000 రూపీస్ చెప్పిండు, దాని తర్వాత 18% GST అన్నాడు. 10,000 చేంజ్ అయింది. 10,000 తర్వాత మళ్ళీ టాప్ బాక్స్ ప్యానర్స్కి 1,000 రూపాయలు ఎక్స్ట్రా అన్నాడు. మొత్తం 11,800 రూపీస్ పే చేసిన అతనికి నేను. కానీ బండి తీసుకురావడం సేఫ్గా ప్యాక్ చేసారు, కానీ బండి ట్రక్లో వేసినప్పుడు మాత్రం మంచిగా వేయలేరు. ఒకవేళ డబల్ స్టాండ్ వేసి మంచి ట్రక్లో పెట్టినట్టు మాత్రం బండి సేఫ్ వచ్చేది. ఇట్స్ ఓకే, చిన్న చిన్న డ్యామేజ్ అయినాయి. దగ్గర ఇప్పుడు నాకు తెలిసి 2-3 వేల రూపాయల దాకా మనకు మళ్ళీ పైకి వెళ్ళి ఖర్చులు అయితే అవి రేపు సార్ షోరూమ్కి తీసుకెళ్ళి అవన్నీ చేయించుకుందాం. అండ్ హలో, ఏంది నీ బాధ ఏం చెప్పు. ఏంటి ఇట్లా తిప్పు, పైకి తిప్పు, స్ట్రైట్ అందని వచ్చిందిగా బండిది. కీ బయటిది కింద ప్రెస్ చేయి. కింద ఒక బటన్ ఉంటుంది. కింద అంటే దాని కింద పైన 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 లాక్ సెట్ ఉంది కదా, పైన లాక్ సెట్ కింద. పండు ఇటుడిగో ఇట్లా పెట్టి చెయ్యి, ఇట్లా కింద పెట్టి దాని కింద అది పెట్టి ఆడ పైన దాని కింద ఆడ బటన్ ఉంటుంది. వద్దు బటన్ ఉందాడ, వద్దు బటన్ వద్దు. జరుగు, లాక్ చేసినావు, అన్లాక్ చేయి మళ్ళీ. ఇటు తిప్పు, కిందికి తిప్పు. లాక్ కీ ఫస్ట్ కరెక్ట్ పెట్టాలా. ఇప్పుడు తిప్పు కిందికి, కీ పడిది. ఇప్పుడు ప్రెస్ చేయి, కింద అయిందా, పైకి లేపుదాన్ని, గుంజదాన్ని. అదే దీన్ని తీయాలి ఫస్ట్, మళ్ళీ దీన్ని తీయాలి ఇట్లా. ఇక్కడ ప్రెస్ చేసి ఇట్లా ఓపెన్ చేయి. ఇప్పుడు ఇది ఓపెన్ చేయి. ఏమున్నాయి దీంట్లో, డాక్యుమెంట్స్ ఉన్నాయి, నా బట్టలు ఉన్నాయి, అంతే, ఏం లేవు దాంట్లో. ఏయ్ సగం పని చేసి పోతావు, క్లోజ్ చేసేది. దాంట్లో ఏం లేవు, బట్టలే ఉన్నాయి. సో గైస్ అదనమాట ఈరోజు వ్లాగ్. హోప్ఫుల్లీ ఈ వ్లాగ్ అంతా మీరు ఎంజాయ్ చేశారని చెప్పి అనుకుంటున్నా. వెరీ షార్ట్ అండ్ స్వీట్ వ్లాగ్. ఎంజాయ్ చేస్తే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, అండ్ ఛానల్ ద్వారా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, టాటా, బాయ్. క్యాండీ జై హింద్ చెప్పు. జై హింద్.